నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ ప్రతిపక్షం వైసీపీలో ఘర్ వాపసీ నినాదాలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ అధినేత జగన్ కూడా ఈ దిశగా కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు ఘర్ వాపసీపై పార్టీ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఏడాది ఎన్నికల తర్వాత వైసీపీ కుదేలైన విషయం తెలిసింది. తర్వాత కొన్నాళ్లు వేచి చూసినా పార్టీ అధినేత జగన్ వైఖరిలో మార్పు రాలేదు అని, తమకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించడం లేదు అని ఆరోపిస్తూ పలువురు నాయకులు పార్టీకి దూరమయ్యారు. వీరిలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే బీసీలు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా కాపు నాయకులు కూడా జెండా మార్చేశారు. ఎమ్మెల్సీలుగా ఉన్నవారు సైతం తమ పదవులు వదులుకొని పార్టీకి రామ్ రామ్ చెప్పారు. వీరంతా తలా ఓ పార్టీలో చేరిపోయారు. ఇదిలా ఉంటే మరింత మంది పార్టీ మారుతున్నారు అన్న సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ పార్టీ మారలేదు. ఈ నేపథ్యంలో ఇక జంపింగ్లు ఆగిపోయాయి అన్న భావన వైసీపీ అధినేత నుంచి వినిపిస్తోంది. అంతేకాదు వెళ్లిన వారు కూడా అంతర్మథనం చెందుతున్నారు అని, వారు ఎందుకు వెళ్లామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని జగన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని కాదని వెళ్లిపోయిన వారిలో సగానికి పైగా నాయకులు తిరిగి వైసీపీ గూటికి చేరడం త్వరలోనే జరుగుతుంది అని జగన్ అంచనా వేస్తున్నారు అని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆదివారం ఆయన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జంపింగుల గురించి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జగన్ దగ్గర ప్రస్తావించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కొందరు మనల్ని కాదు అని వెళ్లిపోయారు. అయితే వారికి ఆ పార్టీల్లో ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇలాంటి వారికి మనం తిట్టొద్దు. వారు తొందరపడ్డారు. తిరిగొస్తే తప్పకుండా ఆహ్వానిద్దామని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ కన్నబాబు కూడా ధృవీకరించారు. వెళ్లిపోయిన నాయకులు తిరిగి రావడం ఖాయమని, వారిని పార్టీ కూడా ఆహ్వానించి హక్కున చేర్చుకుంటుంది అని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఇక వాస్తవ పరిస్థితిని గమనిస్తే పార్టీని వీడిన వారిలో మహిళా నాయకులకు ప్రాధాన్యం లేదు అన్నది వాస్తవం. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత, కిల్లి కృపారాణి వంటి వారు వైసీపీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ పార్టీని వదిలేసిన తర్వాత వారి ప్రాధాన్యం లేకుండా పోయింది. అదేవిధంగా కొందరు పురుష నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఇలా ఘర్ వాపసీకి పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది.